నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా తెనాలిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడ్డ ఓటర్లు ఇది కేంద్రం కుటిల చర్యనంటూ ఆలపాటి ఆరోపణ ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు పోలింగ్ తీరు పరిశీలన తెనాలిలో ఉద్రిక్తత వైసీపీ టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రజలంతా ఒక్కరోజు కేటాయించి ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషదాయకమని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం నుండి అందరినీ సమన్వయపరుస్తున్నారని చెప్పారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆలపాటి సందర్శించారు. తెనాలి నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ తీరును తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం పరిశీలించారు. ఉదయం పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ముందుగా ఐతానగర్ ఎర్రబడి వద్దకు చేరుకున్న ఆయన అక్కడి పోలింగ్ జరుగుతున్న విధానాల్ని పరిశీలించారు. అనంతరం ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్కు చేరుకున్న ఆలపాటి అక్కడ ఓటర్లకు అభివాదం చేస్తూ వారిని పలకరించారు. పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల ఏర్పాటు వల్ల జాప్యం జరుగుతోందని అన్నారు. అదేవిధంగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు నిపుణులు అందుబాటులో లేకపోవడంతో పోలింగ్ మరింత ఆలస్యమవుతోందని చెప్పారు. తాము ఈ అంశాలను గతంలోనే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకుండా తాము ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఆయుధం లాంటిదని చెప్పారు. సమయం జాప్యం జరుగుతున్న భావన లేకుండా ప్రజలు ఆలస్యమైన ఓటు వేసి వెళ్లాలని కోరారు. ఆలపాటి వెంట జెడ్పీటీసీ సభ్యురాలు అన్నావతుని జయలక్ష్మి పలువురు నాయకులు ఉన్నారు. డిలేడ్ ప్రాసెస్ కాకుండా చిన్న ప్రాబ్లం వస్తే టెక్నికల్ పీపుల్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ డిస్టెన్స్, ఎక్కడి నుంచో దూరం నుంచి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇమీడియట్గా దీన్ని ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చేది కూడా తక్కువగా ఉందని చెప్పి ఇది కూడా మనం ఆ రోజున రిప్రజెంటేషన్లో కంప్లైంట్గా మనం చెప్పడం కూడా జరిగింది. ఈ సేమ్ థింగ్ జరుగుతూ ఉంది. ఈ డిలేడ్ టాక్టిక్స్ అంటారు వీటిలన్నింటినీ కూడా. 116 ఒక 6వ వార్డు బూతుల్లో 2 బూతుల్లో ఇప్పటి వరకు కూడా పోలింగ్ స్టార్ట్ అవ్వలేదు. అంటే దాదాపు ఆల్మోస్ట్ 3 hours వాట్ ది అష్యూరెన్స్ వాజ్ గివెన్ బై దీస్ పీపుల్. అంటే ఎట్లాంటి అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారంటే ప్రతి ఓటర్ను కూడా ఓట్ చేయించుకున్నంత వరకు కూడా ఓట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భాలు మనందరం కూడా ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సింది, మనం టైం వేస్ట్ అవుతుందని కాకుండా టైం డిలే అవుతుంది, జాప్యం అవుతుందనే భావనకు మనసులోకి రానియొద్దు మానసికంగా. ఎందుకంటే 1 గంట నుంచి తర్వాత ఇంకా ఎంతసేపు అనే భావన రావద్దు. ఎంతసేపు అయినా మన నుంచొని ఓటేసి వెళ్ళాలనే దృఢ సంకల్పం ఈ రోజున కావాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ ప్రజలందరికీ నా విజ్ఞప్తి అని చెప్పి మీకు మనవి చేస్తూ, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ బావుట ఎగరవేయబోతోందని ఆ పార్టీ అభ్యర్థి అన్నాపతిని శివకుమార్ స్పష్టం చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఐతానగర్లోని ఎర్రబడిలో సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. ఐతానగర్లోని ఎర్రబడిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాపతిని శివకుమార్ గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం భార్య పుష్ప, కుమారులు సత్యనారాయణ, అఖిల్ గణేష్లతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న శివకుమార్ తను ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యల గురించి ఓటర్లతో మాట్లాడారు. అన్నావతుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలిలో పోలింగ్ సరళి పూర్తి ఏకపక్షంగా జరుగుతోందని, వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ఉదయం 6 గంటల నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చి క్యూ లైన్లలో వేచి ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు వైసీపీని గెలిపించాలని చూస్తున్నారని చెప్పారు. అయితే చాలా కేంద్రాల్లో తగిన సౌకర్యాలు లేవని, ప్రజలు అసహనంతో ఉన్నారని తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీని మద్దతు ఇవ్వటం కోసం యువత, మహిళ, వృద్ధులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా భారతదేశంలో వైఎస్ఆర్ పార్టీ ప్రపంచనం జరగబోతూ ఉన్నది. ప్రజలు కసితో వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలా
అన్న వాళ్ళ భావన ఈరోజు కనపడతా ఉంది. తప్పకుండా ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీని ఆదరించడం కోసం తమ ఓటు హక్కుని వినియోగించుకునే క్రమంలో 6 దగ్గర నుంచి పోలింగ్ బూతుల దగ్గర క్యూలో నుంచొని ఉంటే దురదృష్టం చాలా చోట సరైన సౌకర్యాలు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర కల్పించకపోవటం ప్రజల్లో అసహనానికి గురవుతూ ఉన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు డిస్టర్బ్ అవుతూ ఉంది, అది మానిటరింగ్ చేస్తున్నామని చెబుతూ ఉన్నారు. కనీస సౌకర్యాలు తాగునీరు ఏర్పాటును కూడా చేయాల. పార్టీలు పెట్టకూడదు, పార్టీలు టెంట్ వేయకూడదని చెప్పినప్పుడు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం ఆవిర్భవించిన జనసేన పార్టీని ఆదరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు అని ఆ పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. యువత ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొత్తపేటలోని గర్ల్స్ హైస్కూల్లో నాదెండ్ల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా బాలికోన్నత పాఠశాలలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల సమయంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లను కలిసి అభివాదం చేశారు. అంతకుముందు అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మార్పు కోసం జనసేన పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. కులాలు మతాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన సిద్ధాంతాలను యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మొట్టమొదటిసారి విభజన జరిగిన తర్వాత ఎన్నికలు జరగడం చాలా అదృష్టం. మరి ఒక గొప్ప చాప్టర్ అనుకుంటున్నాం మన చరిత్రలో. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే జనసేన పార్టీ నిలబడిందో ఒక మార్పు కోసం, సొసైటీలో ఒక మార్పు తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, గవర్నెన్స్లో మార్పు తీసుకురావాలి. ఈ అంశాలపైన పౌరులందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని, భవిష్యత్తులో భారతదేశం ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, మనందరం కలిసికట్టుగా మన సమాజాన్ని కులాన్ని కలిపే విధంగా, మతాలని కలిపే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరం కూడా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు ముందుకు రండి. ఓటు వేద్దామని ఎంతో ఉత్సాహంగా వచ్చాం. తీరా పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళగానే ఓటర్ల లిస్టులో మా పేరు లేదని చెప్పగానే ఆందోళన చెందాం. ఎండ మండుతున్న 2 గంటల పాటు క్యూలో నిల్చుంటే తీరా వారికి ఎదురైన పరిస్థితి అది. అధికారులను ప్రశ్నిస్తే తాము చేయగలిగింది ఏమీ లేదని తేల్చి చెప్పడంతో ఓటర్లు ఆవేదనకు లోనయ్యారు. చెంచుపేట శబరి వృద్ధాశ్రమ పోలింగ్ కేంద్రంలో ఈ సమస్య తలెత్తింది. తెనాలి చెంచుపేటలో గల శబరి వృద్ధాశ్రమంలోని పోలింగ్ బూత్లో 100 మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. పోలింగ్ ప్రారంభమైన 7 గంటలకే వచ్చిన మహిళలు తమ ఓటు లేదనేసరికి ఆందోళన చేపట్టారు. ఓటర్ లిస్టులు నేరుగా నుంచి వచ్చిన ఓటర్ స్లిప్పులను చూపిస్తూ ప్రొద్దుటే ఓటు వేద్దామని వస్తే మీ పేరు లేదంటూ అధికారులు చెప్పారని బాధిత ఓటరు ఒకరు తెలిపారు. పోలింగ్ బూత్లో ఏజెంట్ల వద్దన్న ఓటర్ లిస్టులో మాత్రం పేర్లు ఉండగా అధికారులకు ఇచ్చిన ఓటర్ లిస్టులో సదరు ఓటరు పేర్లు లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. తాము ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా ఎలక్షన్ అధికారి తిరస్కరించడంతో ఆందోళన చేశారు. గర్భిణీ స్త్రీలు సైతం వచ్చి ఓటు వేసేందుకు గంటల తరబడి కూర్చోవలసి వచ్చిందంటూ వారు వాపోయారు. తాము ఆన్లైన్లో తీసుకున్న ఓటర్ స్లిప్పులు కావని అధికారులకు చెప్పినా వినిపించుకోలేదని బాధితురాలు వాపోయారు. ఇంకొక అమ్మాయి అయితే అసలు అక్కడ అమ్మాయి వెయిట్ చేస్తుంది. అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి అసలు ఇంకా ఓటు లేని కూడా లేదు, అసలు పట్టించుకోవట్లేదు. మేము అరగంట తర్వాత రండి అని చెప్తున్నారు. పొద్దు నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇవి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ వచ్చింది, మరి ఎలా రాకుండా స్లిప్పులు ఆన్లైన్ కూడా కాదు, తీసుకొచ్చి ఇంటి దగ్గరికి ఇచ్చారు కదా. మేము ఎంత వెయిట్ చేసినా అసలు మా సిరీసే లేదంటారు. ఒక దాదాపు 100-150 నెంబర్స్ లేవంటున్నారు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మా పరిస్థితి అట్లా ఉంటే వాళ్ళకి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? కనీసం రెస్పాన్స్ అయినా ఉండాలి కదా. మినిమం లిస్టు ఉంది కానీ వీళ్ళకి సబ్మిట్ చేయట్లేదు అంట. గవర్నమెంట్ నుంచి సపరేట్ లిస్ట్ వచ్చింది, ఇక్కడ ఉన్న లిస్ట్ వీళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇచ్చారు, స్లిప్ ఉంది, ఓట్ కార్డ్ వచ్చింది, ఆధార్ కార్డ్ ప్రూఫ్ కూడా ఉంది, కానీ ఇక్కడ లిస్ట్లో నేమ్స్ లేవంట. ఇదిలా ఉండగా పోలింగ్ నిర్వహిస్తున్న అధికారిని సంప్రదించగా ఓటర్ లిస్టులో వారి పేర్లు లేవని, ఇక్కడ ఎదురవుతున్న పరిస్థితులను ఎలక్షన్ అధికారికి తెలియజేశామని చెప్పారు. రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేస్తే దానిని బట్టి తాము విధులు నిర్వర్తించవలసి ఉంటుందని ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేశారు. ఎంతమంది సుమారు
మాకు 100 ఓట్లు మిస్ అవుతున్నాయి. పాపం వాడు ఉదయం నుంచి వచ్చి వాళ్ళు పాపం బాధపడుతుంటే మాకు చాలా బాధగానే ఉంది. కానీ మనకు చేయగలిగింది ఏమి లేదు. ఎక్కడికి రూల్సే చేయాలి మేము. మీ దగ్గర ఉన్నదా? మేము సొంత నిర్ణయాలు తీసుకుంటానికి దీంట్లో ఏమీ ఉండదు. తెనాలి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా ముగిసింది. నియోజకవర్గం వ్యాప్తంగా 266 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా అత్యధిక కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో చాలామంది ఓటర్లు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలు తెనాలి నియోజకవర్గంలో గురువారం ముగిశాయి. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు సంబంధించిన పోలింగ్కు గాను అధికారులు నియోజకవర్గంలో 266 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 2,62,998 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు గాను 532 ఈవీఎంలు ఏర్పాటు చేసి 2,500 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. 32 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య నేతృత్వంలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఇందుకు గాను పోలింగ్ ఏజెంట్లకు ఉదయం 6 గంటల నుండి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 6:30 గంటల నుండే ఓటర్లు కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేసేందుకు క్యూ కట్టారు. అయితే సిబ్బంది సమన్వయ లోపంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మాక్ పోలింగ్లో సజావుగా పనిచేసిన ఈవీఎంలు సాధారణ పోలింగ్ సమయంలో మాత్రం ముండికేశాయి. అత్యధిక కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో గందరగోళం నెలకొంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కావాల్సి ఉన్నా చాలా చోట్ల 9 గంటలు దాటినా మొదలు కాని పరిస్థితి ఏర్పడింది. క్యూ లైన్లో ఎక్కడి వారు అక్కడే గంటల తరబడి పడుగాపులు కాయాల్సి వచ్చింది. సుల్తానాబాద్ ఆర్సీఎం ఎలిమెంటరీ స్కూల్లో 56వ నెంబర్ బూత్లో ఈవీఎంలు పదే పదే మొరాయించాయి. చెంచుపేట కోగంటి సవయ్య హైస్కూల్లో 65, 66 బూతులలో ఉదయం 10 గంటలు దాటినా పోలింగ్ ప్రారంభం కాలేదు. దీనితో వృద్ధులు, చిన్నారులతో వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎండ తీవ్రత అధికంగా ఉన్నా ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనపరిచారు. వృద్ధులు సైతం వీల్చైర్లు సహాయకులతో వచ్చి ఓటు వేశారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మీద గతంతో పోలిస్తే ఈ మారు ఓటు హక్కు కోసం ప్రజలు ఆసక్తి కనపరిచారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం మేరకు 50%కు పైగా పోలింగ్ నమోదైంది. భార్యాభర్తలం ఇద్దరం సీనియర్ సిటిజన్స్మి. నాకు 73 ఏళ్ళు. పొద్దున్నే వేసి ఎండ దీనికి తట్టుకోలేమని పొద్దున్నే వస్తే 7:05కి వచ్చాం. క్యూ అప్పటికే ఉంది. ఎంతసేపు క్లియర్ చేయట్లేదు, ఎంతసేపు లోపలికి వెళ్ళట్లేదు. ఏంటి వ్యవహారము అని అడిగితే మిషన్లు పనిచేయట్లేదు. ఎన్నింటికి పనిచేస్తే అంటే మాకు తెలియదు. మేము పంపించాము పైకి, వాళ్ళు వచ్చి మమ్మల్ని రిపేర్ చేశాక మేము చేస్తామన్నారు. అయితే 10 నిమిషాలని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ తర్వాతన అమ్మ మీరు చేయలేరు, మేము సీనియర్ సిటిజన్ చాలామంది ఉన్నారు, చాలామంది వెయిటింగ్ ఎందుకు, మీరు 10ంటికి రండి. సో క్యూ ఏమో దాదాపుగా రోడ్డు బయట దాకా నించొని ఎండలో నించొని ఉన్నారు అందరూ. సో జనంలో ఓటేయాలని అవేర్నెస్ వచ్చినప్పుడు అందరూ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి 5:30కో 6కో లేచి అది చెక్ చేసుకుని ప్రాపర్గా పనిచేస్తుందో లేదన్నది 7 లోపు డిసైడ్ చేసుకోవాలి. కానీ 8 o'clockకి చెక్ చేసుకుని ఇంకా ఇది పని చేయట్లేదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ రూట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన యాక్షన్ తీసుకుని అక్కడ ఏపీఓ, ఈపీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఇస్తే బాగుంటుంది. కనీసం ఇక్కడ తింటానికి ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు, మరి షుగర్తో పడిపోయే వాళ్ళు ఉన్నారు. 7:30 గంటల నుంచి ఇక్కడ నిలబడి ఉంటే 4 మిషన్లు మార్చారు. మరి ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావట్లా. కమిషనర్ గారికి 4 సార్లు ఫోన్ చేశాం. కమిషనర్ ఏమన్నారు, చేస్తున్నారు అంటున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో భర్త ముకుందరావుతో కలిసి ఆమె ఓటు వేశారు. గంటన్నర పైగా ప్రజలతో కలిసి క్యూ లైన్లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం హైస్కూల్లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న రాజకుమారి భర్త ముకుందరావుతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటికే పోలింగ్ బూతుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు ఉన్నప్పటికీ గంటన్నరకు పైగా లైన్లో వేచి ఉండి ఓటు వేశారు. స్థానికంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన మహిళలు, వృద్ధులను ఆమె పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ
ప్రజలంతా ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. తాను సైతం గంటన్నరకు పై క్యూ లైన్లో వేచి ఉండి ఓటు వేశానని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా ఏర్పాట్లు చేయాల్సి ఉందని అన్నారు. వేసవికాలం దృష్ట్యా మంచినీరు, టెంట్లు అందుబాటులో ఉంచాల్సి ఉందన్నారు. ఎటువంటి ఘర్షణలకు తావలేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అందరూ బాధ్యతగా సహకరించాలని చెప్పారు. కాబట్టి ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఎండగా ఉందని నేను కూడా క్యూలో నుంచున్నానండి. నాకు ఎంతసేపు అయింది, ఒక 1.5 hour పైన పెట్టినట్టుంది. దరిదాపు ఇప్పుడు 9 అయిందేమో, ఒక 1.5 hour పైనే నుంచున్నాను. ఏదేమైనా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. క్యూలో నుంచోవాలని కానీ, ఎండ ఉందని కానీ, లేకపోతే ఏదో ఇబ్బంది ఉంటుందని కానీ ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఏర్పాట్లు మంచినీళ్ళు పెట్టారు. ఇందాక అయిపోతే చెప్పాను, మళ్ళీ మంచినీళ్ళు వెంటనే తెచ్చిపెట్టమని. ప్రతి చోట కూడా వాటర్ తాగడానికి నీరు ఉండాలి. షామియానాలు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు బయట చాలామంది ఎండలో నిల్చున్నారు. ఇంత పెద్ద క్యూ ఉంటుందని అనుకున్నట్లేదు. ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం కొద్దిగా ఎండ ఉంటుంది కాబట్టి దయచేసి అన్ని చోట్ల కూడా షామియానాలు ఏర్పాటు చేయండి. ఎందుకంటే మీరు ఇంట్లో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, మీటింగులకి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారో ఈ ఓటు వేసే వాళ్ళు కూడా షామియానాలు ఉండాలి. ఎండలో నుంచోలేరు, కళ్ళుదిరి పడిపోతారు. వృద్ధుల్ని, పెద్దవాళ్ళని ముందు పంపించండి. సీనియర్ సిటిజన్స్, నేను కూడా సీనియర్ సిటిజనే. మా వారికి 76 ఏళ్ళు, నాకు 71 ఏళ్ళు. అయినా కానీ క్యూలో నేను నుంచున్నాను. నా ప్రయత్నం నేను చేశాను. ఎంతవరకు ఓపికగా నుంచోగలను అంతవరకు. కాబట్టి వృద్ధుల్ని, తర్వాత దివ్యాంగుల్ని ఖచ్చితంగా లోపల తీసుకెళ్ళి సీనియర్ సిటిజన్స్ కింద పరిగణించి వాళ్ళ ముందుకి ఎవరైనా కావచ్చు, అక్కడ ఎవరైనా ఉంటే కనుక వచ్చి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళ ముందుగా పంపించాలి. అదొకటి మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఇంత పెద్దవాళ్ళు ఓటు వేస్తున్నారంటే ఎవరికేసామని నేను అడగను, ఎవరికేమని కూడా నేను చెప్పను. ఆ మనసులో మాట అంతే, రహస్యంగా వేసే ఓటు. ఏదైనా సరే 100 సంవత్సరాలు, 96 సంవత్సరాలు ఇందాక ముకుందరావు గారి కజిన్ కూడా రామినేని కమల గారు అని చెప్పిన ఆమెను కూడా వచ్చి చక్రాల బండిలో వచ్చి ఓటేసి వెళ్ళారు. కాబట్టి ఏంటంటే అంత పెద్దవాళ్ళు ఓటేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో అవేర్నెస్ రావాలి. ఏముందిలే నేను అయిపోతే ఏముందిలే అనుకోకూడదు. ఎందుకంటే ఓటు హక్కు మన జన్మ హక్కు అనేది ఖచ్చితంగా గుర్తించాలి. తెనాలి పట్టణంలో జరిగిన ఎన్నికల పోలింగ్లో ఈవీఎంలు పనిచేయక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నందులపేటలోని దేవినేని వారి వీధిలో గల ఎలిమెంటరీ స్కూల్ నందు ఏర్పాటు చేసిన 117వ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తదనంతరం అధికారుల చర్యలతో వివాదం సద్దుమణిగింది. నందులపేటలోని ఎలిమెంటరీ స్కూల్లో గల 117వ బూత్లో ఈవీఎం మొరాయించింది. తొలుత 6 ఓటు వేసిన వెంటనే ఈవీఎం మొరాయించడంతో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అది కూడా మొరాయించడంతో 3వది తెప్పించి పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. అది కూడా పనిచేయకపోవడంతో అప్పటిదాకా ఎంతో కష్టం మీద ఓపికతో ఉన్న ఓటర్లు ఆందోళనకు దిగారు. గంటల తరబడి క్యూలో నిలుచున్న కొందరు తిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ అధికారులతో ఓటర్లు వాగ్వివాదానికి దిగారు. పనికిరాని ఈవీఎంలు తెచ్చి ఓటర్లను ఇబ్బంది పెడుతున్నారంటూ పోలింగ్ బూత్ వద్ద బైఠాయించారు. ఉదయాన్నే 6:30 గంటలకు ఓటేద్దామని వస్తే ఇది పరిస్థితి అని చెబుతూ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని, తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇది తెలుసుకున్న జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పోలింగ్ బూతులను పరిశీలించడంతో పాటు 117వ బూత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని తానుగా చెప్తున్నానని తెలిపారు. కాగా 117వ బూత్ వద్దన్న యువకులు పోలింగ్ కేంద్రంలోకి ఎవరిని వెళ్లనీయకుండా కట్టడి చేశారు. దీంతో ఓటర్లు మండిపడుతూ పోలింగ్ని పోస్టుపోన్ చేయాలని, రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈలోగా ఇక్కడి పరిస్థితిని గమనించిన ఆర్వో రంగయ్య హుటాహుటిన 117వ బూత్కు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ పోలింగ్ను వాయిదా వేయాలని ఓటర్లు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో 117వ బూత్కు చేరుకున్న అన్నాబత్తున శివకుమార్ అక్కడి పరిస్థితిని గమనించారు. పోలింగ్ బూత్లోకి వెళ్లేందుకు ఓటర్లు అడ్డుగా ఉండటంతో మరొక బూత్లోకి వెళ్లిన శివకుమార్ 117వ బూత్ తలుపు ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఈవీఎం పనిచేయకపోతే మరొకటి ఏర్పాటు చేయాలని అధికారులను ప్రశ్నించాలే కానీ బూత్ ముందు బైఠాయించడం, అభ్యర్థినైనా తనని లోనికి వెళ్లనీయకుండా చేయటం ఏమిటంటే ప్రశ్నించారు. ఆర్వోతో మాట్లాడిన శివకుమార్ రీపోలింగ్ గాని, ఓటు వేసేందుకు మరింత సమయం ఇవ్వటం గాని చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నన్నెవరు రాని పట్టడానికే, నన్నెవరు మీరు ఆపడానికే, ఈలోగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. పోలింగ్ బూత్ వద్ద ఎవరు ఉండవద్దని, పోలింగ్ నిర్వహణలో లోపాన్ని అధికారులు సరిచేస్తారని చెబుతూ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న వారిని అక్కడి నుండి పంపించి వేశారు.
మీరు అటు వెళ్ళాలి, అటు తిరగాలి, మీరు అటు తిరగండి. చూడు అందరం కూడా డిస్టర్బ్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 3 గంటల నుంచి అందరు మెయిన్ క్యాండిడేట్స్ అందరు ఇక్కడే ఉన్నారు, డిస్టర్బ్ అవుతున్నారు. మూవ్ అవ్వాలి, మూవ్ అవ్వాలి, మూవ్ అవ్వాలి. ఇక్కడే ఉన్నావు. ఇదే సమయంలో ఎంపీగా పోటీ చేస్తున్న వేణుగోపాల్ రెడ్డి అక్కడికి చేరుకుని పోలింగ్ బూత్ వద్ద జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ సక్రమంగా జరిగేలా చూడాలని ఆర్ఓ రంగయ్యతో చెప్పారు. తదనంతరం ఉద్రిక్తత సద్దుమణిగింది. అధికారులు మరొక ఈవీఎంని తీసుకొచ్చి పోలింగ్ నిర్వహణ యథావిధిగా కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పంపిన ఈవీఎంలు చాలా వరకు పనిచేయటం లేదని, అనేక చోట్ల మొరాయిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంపై కేంద్రం చేస్తున్న కుట్రలో ఇదొక భాగమని చెప్పారు. అయినప్పటికీ ఓటర్లు టీడీపీ పక్షాన నిలబడతారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎంత డిలే అయిందో అంత డిలేని మాకు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పొద్దునే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన ఈవీఎం ఇప్పుడు వరకు కూడా స్టార్ట్ అవ్వలేదు. 1 గంట కంటే వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అనేది అధికారులు చెప్పిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ అనేది బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎక్కడైతే ఎంతమంది అయితే ఓటర్లుగా వచ్చి ఓటు వేయడానికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఓటు వేయించుకునేంత వరకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇదిలా ఉండగా 117వ పోలింగ్ బూత్లో ఏర్పడ్డ సమస్య నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే ఉపేక్షించమంటూ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి బాధ్యత చాలా మీద ఉంది. దానికి తార్కాణమే అనేక మంది డీజీపీ డీఐజీ ర్యాంకులు ఉన్నటువంటి అధికారులు బదిలీ జరిగినాయి. డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో కూడా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యం, భారతదేశం గర్వించేటువంటి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ నిష్పక్షపాతంగా జరగాలి. నేను ఒకటే చెప్తున్నాను, గుంటూరు రూరల్ ఎస్పీ గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ టీంకి కానీ ఆర్ఓలకు కానీ కంపల్సరీగా ఎవరి దాంట్లో ప్రజలు స్వేచ్ఛయుతంగా ఓటేసుకోవాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 12:30 గంటలు అవుతున్నా కూడా 1 గంట అవుతా ఉంది రమారమి. ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈవీఎంని అరేంజ్ చేయలేకపోయారు. ఏదైనా ఒక రిమోట్ ప్లేసో కొండ ప్రాంతంలో అయితే, ఏదైనా ఒక జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అయితే ఏదైనా 6 hours 7 hours కావాలి. నడిబొడ్డున తెనాలి టౌన్లోనే ఒక ఈవీఎం మొరాయిస్తే దాన్ని రీప్లేస్ చేయలేనటువంటి ఒక అధోగతి పరిస్థితిలో అధికారులు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇమీడియట్గా ఆ యొక్క ఈవీఎంని సరి చేసుకొని. తెనాలి అభ్యర్థి అన్నాబోతుని శివకుమార్ మాట్లాడుతూ పోలింగ్ జరగనప్పుడు అధికారులు నిలదీసి పోలింగ్ జరిగేలా చూడాలే తప్ప తలుపులు వేసి బూత్ ముందు బైఠాయించి రీపోలింగ్ పెట్టమని డిమాండ్ చేయటం అంటే దొంగ ఓట్లు వేసేందుకు పన్నిన కుట్ర అని అన్నారు. ఇలాంటి ఎత్తుగడలు సాగవని హెచ్చరించారు. ధర్నా చేసింది దేనికి? ఈవీఎంలు బాగోలేదని, ఈవీఎంలు మార్చమని. ఎందుకు వెళ్ళారు ఇప్పుడు? మరి మార్పిదే. ఇప్పుడు వద్దన్నారు, మేము వద్దన్నావా? జనసేనలో ఏమన్నా వద్దన్నారా? ఎందుకు ఆపమన్నారు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? అంటే టైము ఇదేంటండి, ఇదో పెద్ద కుట్ర, ఇది పెద్ద కుట్ర. బయటికి ఈ మాటలు చెబుతూ ఉన్నారు. లోపల ఆంతర్యం ఏంటంటే, నేను ఒకటి అడుగుతున్నా స్ట్రైట్ అవే, ఎందుకు ముయ్యమన్నారు? ఎందుకు వెళ్ళిపోయారు? మరి ఎందుకు మార్చరు? మార్పిండి. ఇది నొక్కితే పడతలేదో లేకపోతే ప్రాబ్లమో ట్రబులో ఉందని చెప్పి ధర్నా చేశారు. రైట్, మార్పిండి. మరి ఎందుకు పోలింగ్ జరుగుతుంది ఇప్పుడు? 2019 సార్వత్రిక ఎన్నికల్లో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా బాలికోన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంశివుడు, బీజేపీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా ఇదే కేంద్రంలో ఓటు వేశారు. కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గురువారం పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చందు సాంశివుడు పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఈవీఎంలు అన్ని కేంద్రాల్లో మొరాయించడం అనుమానాలకు తావితీస్తోందని అన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఇది కానీ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా ఇట్ ఈస్ వెరీ చాలా తొందరపాటు అవుతుంది నేను ఎక్కువ కామెంట్ చేస్తే. కానీ ఆఫీసర్లందరూ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సిన్సియర్గా ఇంపార్షియల్గా చూడండి. లేట్ అవటం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ బట్ మొరాయించినప్పుడు మాత్రం సాఫ్ట్వేర్లు ఏం ప్రాబ్లం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ని చేయాలని కోరుకోవటం. రెండోది ఏంటంటే ఓటర్లందరూ చాలా తెలివైన వాళ్ళు, విద్యార్థులు. మన భారతదేశ ప్రజాస్వామ్యం ఇన్ని సంవత్సరాల నుంచి
అదేవిధంగా బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ ఇదే కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఇక్కడ కూడా ఒక బూత్లో ఈవీఎం మొరాయించింది, కానీ వెంటనే సిబ్బంది పర్లేదు బాగానే చేస్తూ ఉన్నారు. చిన్నరావులో మాత్రం ఒక 2 hours లేట్గా స్టార్ట్ అయింది పోలింగ్ సరళి చూస్తూ ఉంటే ముఖ్యంగా అన్ని చోట్ల మహిళలు ఎక్కువ ఓటేస్తూ ఉన్నారు, అభివృద్ధి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా కొత్తపేటలోని బాలికోన్నత పాఠశాల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు చైతన్యవంతులై ఓటు హక్కు వినియోగించుకోవాలని డాక్టర్ ఉమా సూచించారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు గట్టంనేని ఆదిశేషగిరావు స్వగ్రామం బురిపాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఆదిశేషగిరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువత తప్పనిసరిగా ఓటు వేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు గట్టంనేని ఆదిశేషగిరావు గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో బూత్ నెంబర్ 213లో ఆయన ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ఓటు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని చెప్పారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని రాష్ట్రానికి దేశానికి దిశానిర్దేశం చేయాలని ఆదిశేషగిరిరావు పిలుపునిచ్చారు. దేశానికి రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. యూత్గా వీళ్ళందరూ ఫస్ట్ టైం ఓటర్స్, వీళ్ళు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలి. అలానే వారు ఇష్టపూర్వకంగా మనస్పూర్వకంగా దేనికి వేయాలో వాడికి వేసి ఈ ఎలక్షన్లో 100% ఓటు వేయాలని అందరినీ అభ్యర్థిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో యువత ఉత్సాహంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ స్వస్థలాలకు తరలివచ్చి ఓట్ల పండుగలో పాల్గొంటున్నారు. సమర్థవంతమైన నాయకత్వం కోసం తమ వంతు బాధ్యతగా తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ స్వగ్రామం బురిపాలెంలో తొలిసారి ఓటు వేసిన యువతులతో మా ప్రతినిధి గోపీచంద్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో విద్యార్థులు యువత ముఖ్యంగా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు దూర ప్రాంతాల నుండి సైతం స్వస్థలాలకు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం బురిపాలెం గ్రామంలో మనం ఉన్నాం. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు యువతులు స్వచ్ఛందంగా హైదరాబాద్ నుండి నెల రోజుల క్రితం ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకుని మరి స్వగ్రామాన్ని అయిన బురిపాలెంకి వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. మా చెప్పండి, ఎట్లా ఉంది మీ ఫీలింగ్? మీరు 2 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి, ఎందు నిమిత్తం వచ్చారు? నేను ఇవాళ ఉదయం 9ంటికి వచ్చానండి. ఎంత ట్రాఫిక్ కష్టమైనా సరే, నిన్న రాత్రి బయలుదేరి ఎంత ట్రాఫిక్ అయినా సరే సొంత గ్రామానికి వచ్చి ఇక్కడ ఓటు వేసి ఆ నాయకుడిని గెలిపిద్దామనే ఉద్దేశంతోనే వచ్చాము. నెల క్రిందట బుక్ చేసుకున్నాం టికెట్స్. ఇక్కడ ఇంకా మిగతా వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఒక గొప్ప నాయకుడిని మీరు ఓటు వేయాలని మేమందరం కలిసి వచ్చాము. మొట్టమొదటిసారిగా మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యువతకి, ముఖ్యంగా యువతకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఫస్ట్ టైం కదా, ఎగ్జైటింగ్ కూడా ఉంది. అంటే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది కదా. ఫస్ట్ అంటే ఈ స్టేట్కి కొత్త నాయకుడు రాబోతున్నారు కదా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీరు చెప్పండి, ఫస్ట్ టైం ఓటేస్తూ ఉన్నారు. మీరు ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఓటు హక్కు వినియోగించుకోవాలని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యూత్కి ఇవ్వాల్సిన మెసేజ్ అయితే ఏమి ఉండదండి. ద బెస్ట్ని ఎన్నుకుంటారు. వాళ్ళు ఇచ్చే ఓటు బట్టే నెక్స్ట్ జనరేషన్కి మాత్రం యూజ్ అవుతుంది. దాన్ని ఆలోచించుకొని వేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడిని, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి యువత ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ యువతలు చెప్తా ఉన్నారు. దూర ప్రాంతాల నుండి సైతం వాళ్ళు ఎంతో బాధ్యతగా స్వగ్రామమైన బురిపాలెం వచ్చి బాధ్యతగా నెల రోజుల ముందు నుంచే టికెట్ల రిజర్వేషన్ బుక్ చేసుకుని మరి ఇక్కడ స్వగ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో గోపీచంద్, జీటీవీ న్యూస్, బురిపాలెం గ్రామం నుంచి. తెనాలి చెంచుపేటలోని కేఎస్ఎం హై స్కూల్లో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల ఆందోళన. వైసీపీ అభ్యర్థి అన్నావతిని శివకుమార్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిరసన చేశారు. గేటును ధ్వంసం చేసేందుకు ఇరు వర్గాలు యత్నించారు. చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద గురువారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిగ్గింగ్ చేస్తున్నారంటూ టీడీపీ వైసీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని పరస్పరం ఆరోపణలకు దిగారు. ఇరు వర్గాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగాయి. ఒకానొక సమయంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను అదుపు చేయాల్సి వచ్చింది. ఘటనకు గల కారణాలు గమనిస్తే కేఎస్ఎం స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓ బూత్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ వైసీపీ శ్రేణులకు సమాచారం అందింది. దీనితో సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న వైసీపీ అభ్యర్థి అన్నావతిని శివకుమార్ కేంద్రంలోనికి వెళ్లారు. శివకుమార్ లోనికి వెళ్లటం గమనించిన టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని గేటు వద్ద ఆందోళనకు దిగారు. శివకుమార్ను బయటకు పిలిపించాలంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
శివకుమార్ లోపల ఉండగానే ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దీనికి వైసీపీ శ్రేణులు సైతం బయట నుండే టీడీపీ వర్గీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు శివకుమార్ను అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. టీడీపీ శ్రేణులు నినాదాలు చూసిన శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచరులతో కలిసి వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయికి వాగ్వివాదం జరిగింది. అక్కడకు చేరుకున్న డీఎస్పీ స్నేహిత వారిని వారించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా భీష్మించి అక్కడి నుండి కదలటానికి నిరాకరించాయి. చివరకు మధ్యవర్తుల సమక్షంలో ఇరువురిని ఒకరి తర్వాత ఒకరిని అక్కడి నుండి పంపించివేశారు. దీనితో 2 గంటల ఉద్రిక్తతకు తెరపడింది. వార్తలు ముగించబోయే ముఖ్యాంశాలు మరొకసారి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా తెనాలిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్. పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడ్డ ఓటర్లు. ఇది కేంద్రం కుటిల చర్యనంటూ ఆలపాటి ఆరోపణ. ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు పోలింగ్ తీరు పరిశీలన. తెనాలిలో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.